ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న మున్సిపల్ ఎన్నికలు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. దీంతో హైదరాబాద్ మహానగరంలో అత్యధిక డివిజన్లలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇదే తరహాలో హైదరాబాద్ మహానగర డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికలు ఏవైనా ఫలితం అధికార పార్టీదేననే తరహాలో సీఎం రేవంత్ రెడ్డి చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజా తీర్పు కోరేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలనే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రజా పాలనతో ప్రజా విశ్వాసాన్ని చురగొంటున్నామనే భావనను ప్రజలలో కలిగించే విధంగా ఎన్నికల ఫలితాలను చేజెక్కించుకుంటున్నామనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలన గుర్తుండిపోయే విధంగా నగర విస్తరణకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరాన్ని చుట్టూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బృహత్ నగర విస్తరణ చేపట్టారు. 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 300 డివిజన్లతో బృహత్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు ముందే అధికారికంగా పాలన పరంగా డివిజన్లు, జోన్లను, సర్కిళ్లను ఏర్పాటు చేసేశారు. హైదరాబాద్ నగర విస్తరణ అంశం, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి విదేశీ వేదికలపైన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రణాళికను వేగవంతంగా అమలు చేస్తున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు. ఇక రాజకీయంగా ఎన్నికలకు సన్నద్ధం కాబోతున్నారు. మెగా హైదరాబాద్ విస్తరణ, 300 డివిజన్ల పెంపుదల ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మారుతోందోనని రసవత్తర చర్చ సాగుతోంది. హైదరాబాద్ మహానగరంలోని 300 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించి గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చేసేందుకు పార్టీ పరంగా చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకారం అందించిన గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణ ప్రాంతాల్లోనూ పాగా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇదే ఊపుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అత్యధిక డివిజన్లను చేజెక్కించుకుని మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక సన్నాహాలు పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ జీవో విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీని మొత్తం 6 జోన్లుగా విభజించారు. శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కేంద్రంగా జోనల్ కార్యాలయాలు పనిచేస్తాయి. 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించారు. సైబరాబాద్ కార్పొరేషన్ లో శరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ 3 జోన్లలో 76 డివిజన్లు ఉన్నాయి. మల్కజ్గిరి కార్పొరేషన్ లో మల్కజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ 3 జోన్లలో 74 డివిజన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన సర్కారు వాటికి కొత్త కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్,
సైబరాబాద్ కమిషనర్ గా సృజన, మల్కజ్గిరి కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆ 3 కార్పొరేషన్లకు సంబంధించిన జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల పరిధిలు ఖరారు చేసి వాటికి సంబంధించిన మ్యాప్లను విడుదల చేసింది. 3 కార్పొరేషన్లకు కలిపి ప్రత్యేక అధికారిగా నియమితులైన జయేష్ రంజన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆర్వి కర్ణన్, జి సృజన, టి వినయ్ కృష్ణారెడ్డిలు కూడా కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి విస్తరణ చేపట్టే వాటర్ బోర్డు పరిధిని కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. క్యూర్ వరకు విస్తరించిన 3 మున్సిపల్ కార్పొరేషన్ల మాదిరిగానే జలమండలిని పునర్వ్యవస్థీకరించింది. వాటర్ బోర్డులో 5 సర్కిళ్లు, 22 డివిజన్లు, 190 సెక్షన్లు ఉండగా వాటిని ఎత్తివేశారు. 3 రీజనల్ యూనిట్లు, 12 జోన్లుగా చేసి కార్పొరేషన్ తరహాలోనే 60 సర్కిళ్లు, 300 డివిజన్లుగా నిర్ణయించారు. క్యూర్ పరిధిలో మెరుగైన పౌర సేవలు అందించడానికి గాను సర్కారు కొత్తగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ 2 ఈడీ పోస్టులను మంజూరు చేసింది. జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కజ్గిరి రీజనల్ యూనిట్లుగా చేసి ఒక్కో యూనిట్ కు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని నియమించింది. 12 జోన్లకు చీఫ్ జనరల్ మేనేజర్లను నియమించింది. 60 సర్కిళ్లకు డీజీఎంలను నియమించగా 300 డివిజన్లకు కూడా మేనేజర్లను నియమించింది. హైదరాబాద్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్యూర్ పరిధిలో తాగునీటిని సరఫరా చేయడం, మురుగునీటి నిర్వహణ చేపట్టడం అత్యంత కీలకం. నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీరు ఇస్తుండగా 2027 డిసెంబర్ నుంచి క్యూర్ ప్రాంతం వరకు రోజు సరఫరా చేయాలని సీఎం రేవంత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2047 విజన్ కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను యథాతథంగా కొనసాగించింది. సిఎంసీకి సృజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జిహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. జిహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 31 ప్రకారం జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది. మహానగరాన్ని అధికారికంగా విస్తరణ ప్రక్రియను పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఎలాంటి ఫలితాన్నిస్తాయోనని రాజకీయ పరిశీలకులు కాకిలెక్కలు వేస్తున్నారు.